ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రెండు పక్షాలు ఏవైతే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఉందో ఈ రెండు పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసిన ఆయా పక్షాలు జగదీష్ ధన్ఖడ్ అర్ధాంతర రాజీనామాతోటి ఏర్పడ్డటువంటి ఖాళీని భర్తీ చేయడం కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా ఇండియా కూటమి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బి సుదర్శన్ రెడ్డిని, అలాగే ఎన్డీఏ కూటమి నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం జరిగింది. అసలు వీళ్ళిద్దరెవరు ఎవరు బీసీలు ఏం ఆలోచించాలి దీంట్లో? నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్రాలన్నీ ఏకం కావాలి, తెలుగువాడి ఆత్మగౌరవం అన్ని పార్టీలు అనేటువంటి మాట చెప్పిండు. అసలు సుదర్శన్ రెడ్డి గారు ఈ బీసీలకు చేసింది ఏంది? సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి ఖరారు చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి జిత్నే ఇస్సేదారి ఉత్నే బాగేదారి అనేటువంటి మాటలకు ఎంతవరకు అర్థం వచ్చింది, ఎంతవరకు సామాజిక న్యాయం అమలు పాటిస్తూ ఉన్నది అంటే ఈ అన్ని అంశాలు కూడా ఒకసారి చర్చ పెట్టుకుందాం. క్లియర్గా జస్టిస్ బి సుదర్శన్ గారు, జస్టిస్ బి అంటే బాలకృష్ణ సుదర్శన్ గారు, సుదర్శన్ రెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసిండు, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వాదించిండు, ఆ తర్వాత హైకోర్టు జడ్జిగా అయిండు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయిండు. సో ఆయన కొలీజియంలో కూడా పనిచేసిండు. ఆయన కొలీజియంలో ఉన్నప్పుడు ఏ ఒక్క బీసీ బిడ్డకు కూడా జడ్జిగా అవకాశం ఇచ్చిన దాఖలాలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లేకపోగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి మైనారిటీ కులాలు, వెనుకబడినటువంటి తిండి గతి లేని సచార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ దేశంలో దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారు అనేటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి ధర్మాసనం, ఆయన ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని ఆపు చేసింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే లెక్కలు ఉండాలి, అవన్నీ ఉండాలనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అక్కడ చేయడం జరిగింది. ఇది నోటి మాట కాదు, ఇది ఆన్ రికార్డ్. ఆ రోజు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది, కావాలంటే చూసుకుందాం. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెచ్సి హాల్స్ 4% ముస్లిం కోటా 2008లో ఇది ఏపీ హైకోర్టులో ఇది జరిగింది. దీంట్లో ఒక ధర్మాసనం ఉంది, ఆ ధర్మాసనంలో వీళ్ళందరూ ఉన్నారు. అంటే బీసీల రిజర్వేషన్ విషయం, బీసీలకు మంచి జరుగుతుంది అనేటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ ఒక్కసారి మనం ఎవరి వైపు నిలబడాలి, తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ఎంపీలంతా సరే, దీంట్లో రాజ్యసభ లోక్సభ ఎంపీలకు మాత్రమే అవకాశం ఉంటుంది, ఓటేసేటువంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఉండదు. ఒకవేళ నాకు కనుక అవకాశం ఉంటే నా ఓటు బీసీ బిడ్డకి వేస్తుంటే, నేను రాధాకృష్ణన్కి వేస్తుంటే, ఏదన్నా పార్టీ కానీ ఏదన్నా పార్టీ ఎందుకు వేస్తుంటే అనంటే, అరే పెన్ ఏమైందా, రైట్. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి, తర్వాత ఇండియా అభ్యర్థి. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఇక్కడ బి సుదర్శన్ రెడ్డి. ఇక్కడ ఈయన బీసీ సామాజిక వర్గం, ఈయన ఓసీ సామాజిక వర్గం. ఈయన మన ద్రవిడ బిడ్డనే, అంటే దక్కన్ పీఠభూమికి సంబంధించి దక్షిణ భారతదేశమే. ఈయన మన ద్రవిడనే అంతే. ఈయన తెలుగు, ఆయన తమిళ్. ఈయన తమిళనాడు, ఈయన తెలంగాణ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం. రైట్. ఇక్కడ ఇది వీళ్ళకి సంబంధించినటువంటి చిన్న నేపథ్యం. ఇక్కడ రాధాకృష్ణన్ గారు భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
బీసీలలో చైతన్యం తీసుకురావడం కోసం బీసీ ఎస్సీల్లో పరివర్తన రావాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని రథయాత్ర చేసినటువంటి వ్యక్తి రాధాకృష్ణన్ గారు. ఎంపీగా వ్యవసాయ కుటుంబం తనది, బీసీ సామాజిక వర్గం, 2 సార్లు ఎంపీగా కోయంబత్తూరు నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈయన సుదర్శన్ రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వకూడదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే లెక్కలు ఉండాలి, సర్వేలు ఉండాలని చెప్పి చాలా కొర్రీలు పెట్టినటువంటి వ్యక్తి. కొలీజియంగా ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు కూడా పెద్దగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. సుదర్శన్ రెడ్డి గారిది ఇది. ఇప్పుడు ఈ అంశాన్ని, ఈ ప్రొఫైల్ని ముందట పెట్టుకొని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుగువాడు ఎవడు ఆత్మగౌరవం? మా కంచె ఐలేని నిలబెడితే మా ఆత్మగౌరవం ఉండేది. మా కంచె ఐలేని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినంటే ఎస్ ఈ సామాజిక న్యాయం వైపు కరెక్ట్. ఇక రెండోది ఏంటంటే ఈ సుదర్శన్ రెడ్డికి మొన్న ఈ కులగణన చేసిరు కదా, ఈ కులగణన రిపోర్ట్ ఆయనకి ఇచ్చి ఆయన చైర్మన్ చేసి స్వతంత్ర కమిటీ అని చెప్పేసి ఆయన చైర్మన్ చేసి దిక్కుమాలిన కమిటీ, అది 4 గిక్కుంటుంది కూడా పనికిరాదు ఆ రిపోర్టు. ఆ రిపోర్టు సుదర్శన్ రెడ్డి గారు తయారు చేసిండు. ఆయన చేసింది. ఇక్కడ ఉపరాష్ట్రపతి స్థానంలో బీసీ బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది, రెడ్డి బిడ్డ కూర్చుంటే ఎట్లుంటుంది? మరి ఇప్పటి వరకు జరిగినటువంటి హిస్టరీ ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతులు ఇది తీసుకున్న తర్వాత ఇంకో లెక్క తీసుకున్నాం. మొత్తం 15 మంది ఇప్పటి వరకు రాష్ట్రపతులు 15 మంది రాష్ట్రపతులు. ఈ 15 మంది రాష్ట్రపతుల జాబితాను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకు కొన్ని లెక్కలు అర్థమవుతాయి. ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రెండోది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన బ్రాహ్మణ. రైట్. మూడోది వచ్చేసి జాకీర్ హుస్సేన్, ఈయన ముస్లిం. తర్వాత నాలుగోది వచ్చేసి వివి గిరి. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గం. మ్యాక్సిమం అట్లే ఉంటారు. ఇక ఐదోది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఈయన ముస్లిం సామాజిక వర్గం. ఇక 6 నీలం సంజీవారెడ్డి. నీలం సంజీవారెడ్డి చాలా దుర్మార్గుడు, తెలంగాణకు సంబంధించి రెడ్డి. ఈయన ఈ సమయంలో రాష్ట్రపతి కావడం కోసం ముఖ్యమంత్రి పదవిని ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి ప్లేస్లో ఒక దళిత సామాజిక జరిగింది కాపాడు, నేను మళ్ళీ వచ్చేదాకా అని చెప్పి అటు పోయి మళ్ళీ ఇటు వచ్చాడు. దామోదర సంజయ్ ఇచ్చిపోయాడు. దాని పెద్ద కథలే. ఇక జైల్ సింగ్, ఈయన సిక్కు. 8వది రామస్వామి వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్. ఈయన బ్రాహ్మణ. ఓకే. 9వది వచ్చేసి శంకల్ దయార్ శర్మ. ఉల్టా స్మృతిలో ఉంది. ఓకే.
స్మూత్గా లేకపోతే గరికి వస్తాని. శంకర్ దయాళ్ శర్మ ఈయన బ్రాహ్మణ. బ్రాహ్మణ. 10వ వచ్చేసి కేఆర్ నారాయణన్. దళితుడు. 11 ఏపీజే అబ్దుల్ కలాం ముస్లిం. 12 ప్రతిభా పాటిల్. ఈమె మరాఠా సామాజిక వర్గం. మరాఠా. తర్వాత 13 ప్రణబ్ ముఖర్జీ. ఈయన బ్రాహ్మిన్. 14 రామనాథ కోవింద్ దళితుడు. 15 ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ. ఎస్టీ సంతాల్ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక్కడ 15 సార్లు రాష్ట్రపతికి ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీ రాష్ట్రపతి కాలేదు ఈ దేశానికి. ఒక్కసారి కూడా. పోనీ ఉపరాష్ట్రపతులలో అయ్యిరా. ఇప్పటి వరకు 14 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఈ ఉపరాష్ట్రపతులు ఎవరో చూడరు. ఇంకా మ్యాక్సిమం అందులో ఓసీలో ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూడరు. ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి జాబితా కనుక మనం ఒకసారి చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సెకండ్ టైం రాష్ట్రపతి అయ్యింది తర్వాత. ఈయన బ్రాహ్మణం. రెండోది జాకీర్ హుస్సేన్ ముస్లిం. వివి గిరి బ్రాహ్మిన్. బిడి జెట్టి లింగాయత్ ఓసీ. గోపాల్ స్వరూప్ పాఠక్ బ్రాహ్మిన్. ఆరు హిదాయతుల్లా హిదాయతుల్లా ముస్లిం. ఆర్ వెంకట్రామన్ బ్రాహ్మిన్. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి అయిన ఉపరాష్ట్రపతి వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం చూడండి. బ్రాహ్మణ్. కేఆర్ నారాయణన్ దళితుడు. తర్వాత కృష్ణకాంత్ బ్రాహ్మణ్. బి షెకావత్ రాజ్పుత్. హమీద్ అన్సారీ
ముస్లిం. వెంకయ్య నాయుడు కమ్మ. జగదీష్ ధన్కడ్ జాట్. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఒక్క బీసీ కూడా ఉపరాష్ట్రపతి కాలే. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఒక బీసీ బిడ్డను రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొస్తే కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫ్లేవర్ ఏంటంటే తెలుగువాడి ఆత్మగౌరవం, యువన ఆత్మగౌరవము, యువనికి ఆత్మగౌరవము. జాబితాలో మా ఓడు ఉంటే కదా మాకు మంచి జరిగేది. ఒక్క బీసీ బిడ్డ నిలబడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి అనంటే, ఎస్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మనం కానీ తమిళనాడు కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆ బీసీ బిడ్డను గెలిపించుకొని సామాజిక న్యాయం వైపు అడుగులేద్దామని చెప్పాలి ఆయన. పార్టీలకు అతీతంగా. సుదర్శన్ రెడ్డి గారికి బీసీలకు ఏం సంబంధము? బీసీ ఎంపీలారా, మేము బీసీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన బీసీ బిడ్డ నిలబడ్డాడు. ఈ తెలుగువాడు ఆత్మగౌరవం కాదు, మా ఆత్మగౌరవం కూడా కావాలి మాకు. ఇక మాకు ఆత్మగౌరవాన్ని రుద్ది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవం తీసుకుపోయి అక్కడ వేయాలి. నిజంగా వాస్తవానికి ఇక్కడ ప్రజల కోట్లు లేకపోవచ్చు, కానీ ప్రజల్ని అడుగుదాం, లైవ్ చూస్తున్న ప్రజల్ని. ప్రత్యక్ష ఎన్నిక కాదు కాబట్టి. ప్రత్యక్ష ఎన్నిక కాదు. రైట్. మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు అవకాశం వస్తే మీకు ఓటు గనక ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎవరికి ఓటేస్తారు? మీకు ఓటు లేదు, కానీ ఒకవేళ ఉంటే ఈ ఇద్దరిట్లలో రాధాకృష్ణన్ బీసీ అభ్యర్థికి వేస్తారా, సుదర్శన్ రెడ్డికి వేస్తారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి. బరాబర్ ఉపరాష్ట్రపతిగా బీసీ బిడ్డ ఉండాలా? ఎందుకు మరి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు కదా ఆత్మగౌరవం అని, బీసీ సామాజిక న్యాయం అని. ముఖ్యమంత్రి గారు, నీ నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం, మీ నియోజకవర్గాన్నే ఒకసారి చూద్దాం సార్. ఏ పార్టీ మీరు బీసీలకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, ఏ పార్టీ ఏం చేస్తూ ఉన్నారో కొడంగల్ నియోజకవర్గం చూద్దాం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈయన పదవులు ఎవరెవరికి ఇచ్చిండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. కొడంగల్, ఇక్కడ ఈయన సొంత జిల్లాల వికారాబాద్లో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. ఒక్క బీసీకి ఇవ్వలే ఎమ్మెల్యే, నో బీసీ ఈయన జిల్లాలో. ఏది వికారాబాద్ జిల్లా. నామినేటెడ్ పోస్టుల సంగతి చూద్దాం. ఎంపీలు ఎవరెవరు ఉన్నారయ్యా? ఎంపీ పదవులు ఎవరెవరికి ఇచ్చిండు? ఈయన పోటీ చేసింది విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఎంపీ. ఈయన మీద రంజిత్ రెడ్డికి ఇచ్చిండు, రంజిత్ రెడ్డి నుంచి. ఇక రెండవది ఏది, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నంను చీఫ్ విప్ చేసిండు, చీఫ్ విప్. ఇది తాండూరు ఎమ్మెల్యే రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రెడ్డి,
రెడ్డి, కొడంగల్ రెడ్డి, రెడ్డి ఇక నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పోలీస్ హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, వైశ్య కార్పొరేషన్ మా వైశ్య బిడ్డకి ఇచ్చారు. ఓకే ఓకే. ఒక వైశ్య కాల్వ సుజాత వైశ్య బిడ్డ. లైబ్రరీ చైర్మన్ ఎవరికి ఇచ్చినాయా? లైబ్రరీ చైర్మన్ రాజేష్ రెడ్డి. ఇప్పుడు కొడంగల్ కోర్టు పీపీ ఎవరు? సుధాకర్ రెడ్డి. డిసిసి ఎవరు? రామ్మోహన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? జిల్లాకి సతీష్ రెడ్డి. ఎన్ఎస్టిఐ ప్రెసిడెంట్ ఎవరు? ఈ జిల్లాకి జైపాల్ రెడ్డి. నీ జిల్లాలనే దిక్కులేదు సామాజిక న్యాయానికి నీ పార్టీలో. ఇక వీళ్ళు సామాజిక న్యాయం చేసేటందుకు సుదర్శన్ రెడ్డి గారట ఉప రాష్ట్రపతి సీట్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందట. నేను నిన్న మొత్తం ఆయన జడ్జిమెంట్లు, ఆయన కథ కార్ఖానా మొత్తం చదువుకుంటూ వచ్చిన చాలా కీలక తీర్పులు ఇచ్చిండు. చాలా బీసీ ప్రజలారా అత్యంత ప్రమాదకరంగా మనకు అన్యాయం జరిగింది వాళ్ళ హయాంలో. అందుకోసమే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఈ ఉపరాష్ట్రపతి మీకు ఓటు కనుక ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎవరికి ఓటేస్తారు? నేనైతే రాధాకృష్ణన్ బీసీ బిడ్డకి వేస్తా ఓటు. ఇక్కడ ఆత్మగౌరవం ఎక్కడిది? మా ఆత్మగౌరవం రాధాకృష్ణన్లో ఉంది. మొట్టమొదటిసారిగా ఒక బీసీ వాడు ఉపరాష్ట్రపతి అయితే తప్ప కళ్ళు మండుతున్నాయా? ఎందుకు తెచ్చిపెట్టారు? ఇప్పుడు నిజంగా మీకు కనుక సామాజిక న్యాయము ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మా కంచాయిలే అని బెటరంటారా? ప్రొఫెసర్ ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. మా కంచాయిలే గారిని బెటర్ నుంచి కంచాయిలే గారికి తెలిసినదో తెలుసా? సుదర్శన్ రెడ్డి గారికి కంచాయిలే గారు జీవితం అంతా తన ఐడియాలజీ తోటి ఈ ప్రజల్లో ఈ దేశంలో ఏం జరుగుతుందో సమాజాన్ని వివరించడానికి పనిచేసి పెళ్లి కూడా చేసుకోలే. అటువంటి బిడ్డ కంచాయిలే మీద చేయలే. ఎస్, ఇయాల్టికి దాడి జరిగి 39 రోజులు అవుతుంది, ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదు. సామాన్య జనాల పరిస్థితి ఏంది? రాచకొండ పోలీస్ షేమ్. ఇక్కడ మరి మనం పార్టీ కోణం నుంచి ఈ అంశాన్ని చూడకూడదు. అలా చూస్తే మనం ఆగమయ్యాం. పార్టీ కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. మనకు బీసీ కోణమే. మనోడా కాదా లెక్క గంతే. మనోడైతేనే మనం మద్దతు చేయాలి. అందుకోసమే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డ రాధాకృష్ణన్ను గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయన ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇంకో కూటమి కావచ్చు, అవకాశం మావోనికి వచ్చింది, మా బిడ్డకు వచ్చింది అవకాశము. మా బిడ్డకు అవకాశం ఇచ్చినోనికి మంచి జరగాలని కోరుకుంటాం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి పార్టీలు ఉండవు, అయిన తర్వాత ఉండవు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేనైతే నాకు ఓటు కనుక ఉంటే నా ఓటును రాధాకృష్ణన్ బీసీకే వేస్తా. నాకు ఓటు కనుక ఉంటే తెలుగువాడ ఆత్మగౌరవం ఎన్నడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఇట్లా ప్రెస్ మీట్ ఆయనను ప్రకటించంగానే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆత్మగౌరవం ఇయ్యాలి. అదికొచ్చిన అది నీ కొడంగల్ల బీసీ ప్రజల ఆత్మగౌరవం లేదా? వాళ్ళ ఆత్మగౌరవం చంపుకొని బతా ఉన్నారు. ఇదే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ బొందబెట్టి బీసీలకు అన్యాయం చేసింది.
ఉన్న బీసీలనైనా గెలిపించడని చెప్పినా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆత్మగౌరవం బీసీ ఆత్మగౌరవం వద్దా? బీసీ ప్రజలారా, రేవంత్ రెడ్డి రెడ్డి అయినా ఈ పుట్టలున్న విషం సర్పం ఈ పుట్టలోకి వచ్చినంత మాత్రాన విషం పోదు. విషమే, వాళ్ళు ఎప్పటికైనా అట్లే. కాబట్టి బీసీ ప్రజలారా, మన ఆత్మగౌరవం మన మన అధికారం మనకు రాజకీయ అధికారంతోనే సాధ్యమవుతుంది. అందుకే ఆ విధంగా మనం ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది, అడుగులు ముందుకేయాలి. 100% బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ముద్ర వేసుకుంటే ఎప్పుడో కులగణంలో బీసీల లెక్కలు తారుమారు చేసినప్పుడే అయిపోయింది. దానికి స్వతంత్ర కమిటీ చైర్మన్గా వాళ్ళ సుదర్శన్ రెడ్డి తెచ్చిపెట్టిండు. వాహ్! ఇంకా చిట్చాట్ చేసుకుంటే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇయ్యే శాతగానటువంటి ముఖ్యమంత్రి ఉంటేంది నువ్వు, లేకపోతేంది ముఖ్యమంత్రిగా. మాకేమొచ్చారా నీతోటిగా? అయిపోయింది నీ పని, నీ డొల్లతనం తేలిపోయింది. మా బీసీ బిడ్డ గెలవాలని కోరుకుంటున్నాం. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా బీసీ బిడ్డ రాధాకృష్ణన్ గెలవాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళు చేసిందే. కాబట్టి ప్రజలారా, నేను కేసీఆర్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకున్నటువంటి రాజ్యసభలు, లోక్సభ అంటే లేవు, మీకున్న రాజ్యసభ అభ్యర్థులు దయచేసి బీసీల కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయండి. ఆయన ఏ కూటమి నుంచి నిలబడ్డాడు అనేది కాదు, మా బీసీ అభ్యర్థి రాధాకృష్ణన్ కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అసదుద్దీన్ ఓవైసీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయమని మీ పార్టీ ఓటేయాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా బీసీ అభ్యర్థి కోటేయి ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి మా బీసీ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఓటేయండి. ఇదే మా స్టాండ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల స్టాండ్ ఇదే. ఇంకా ఎన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కంచాయిలే పనికి రాలేదా? కంచాయిలే ముఖమా మీ అందరిది? వాళ్ళ తార స్టఫ్ లేదు, బిఫ్ లేదు, అబ్బా ఉత్తదే బ్లఫ్. అందుకోసమే ప్రజలారా, ఓట్లు మన దగ్గర ఉన్నాయి, ఆడని ఏం డ్రామా ఆడతారో. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు లోకల్ బాడీకి రాలి, బీసీలం చెప్తాం. అప్పుడు పార్టీ తరఫున వీటి తరఫున ఏం అవసరం లేదు, మీ పని రిజర్వేషన్ అవసరం లేదు. అట్లయితే ఇప్పుడు ఏం చేయాలన్నట్టు, నీ లక్ష్యం పూటకోసారి మారద్దా అన్న అని చెప్పని అంటుడు. ఒక విషయం, బీసీ బిడ్డ కోటేయమని మారినది అంటే రెడ్ల కోట్లేయన్నా, మేము రెడ్ల కోట్లేయమని చెప్పాలి మేము. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో ఉంటాడు, ఆర్ఎస్ఎస్లో ఉంటాడు, ఆడికేని టీఆర్ఎస్లో చేరుతాడు, ఆడికేని తెలుగుదేశంలో చేరుతాడు, ఆడికేని కాంగ్రెస్లో చేరుతాడు. వాళ్ళేం మారలే. మేము మా బీసీల ఆత్మగౌరవం అంటే ఇది వచ్చినది. బరాబర్ బీసీలే మాకు కావాల్సింది. ఆడు ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం, బీజేపీలో ఉన్న బీసీల మీద ఎవరైనా అగ్రవర్ణాలు దాడి చేసినా మేము మాట్లాడతాం. మా వాదం బీసీ వాదం, మాది ఆత్మగౌరవం. వాళ్ళు మా బిడ్డలే. తాత్కాలికంగా బంద్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళు రావాల్సిందే. ఈ బీసీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదుగా. అంటే ఇట్లుంటుంది అన్నట్టు. ఇక మాణిక్ రెడ్డి గారు చెప్తాడు, సుదర్శన్ రెడ్డి హీరో అని చెప్తాడు. రెడ్లకు హీరో మేము కాదంటలేము, రెడ్లకు హీరో మేము తప్పేమంటలేము. ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ వారియే, మనం పార్టీ కోణంలో చూడకూడదు. సుదర్శన్ ఇక మాణిక్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థి గురించి ఎట్లా ప్రచారం చేసుకుంటున్నాడు చూడండి. సుదర్శన్ రెడ్డి కష్టపడుతున్నాడు. ఇతను కమిట్మెంట్ ఒప్పుకోవాలి. ఆయన వర్గం కోసం, ఆయన రెడ్డి జాతి కోసం ఆయన కామెంట్ పెట్టుకుంటున్నాడు. ఆయన ఒప్పుకోవాలి. గ్రేట్. అసలు అట్లా వేయాలి. అసలు బీసీలు మరి మీరు పెట్టుకోరేందయ్యా, మేము పెట్టుకుంటున్నాం అని చెప్తా ఉన్నారు కదా. ఈ బీసీలు మీరు దమ్ముంటే మీరు రాధాకృష్ణన్ పేరు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు కదా. సోయి ఉండాలంటారు. మనకి ఏది లేదు, వట్టిగానే ఏం చెప్తున్నాం ఏమీ కాదు. మళ్ళా కొంతమంది ఇక బీసీలకు వీళ్ళేదో మంచి చేస్తున్నట్టుగా, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు వాని యువసేన వీని యువసేన పెట్టుకొని పబ్బం గడుపుకుంటుంది తప్ప ఇంకోట్లేదు. ఈసారి బీసీలమంతా ఒక్కటై బీసీ గలం వినిపిస్తా ఉన్నాము, బీసీ ప్రజలమంతా ఒక్కటై వినిపిస్తా ఉన్నాము. మీకు సహజంగానే అది జీర్ణం కాదు.
మాణిక్ రెడ్డిని మనం ఎందుకు అనాలి? లేదు మన అభ్యర్థి గొప్పతనం చెప్పండి. ఆయన అభ్యర్థిని ఆయన బలపరచుకోండి. బీసీ అభ్యర్థిని బీసీ చెప్పుకోండి. తప్పేముంది, ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టాన్ని మనం ఆయన అభిప్రాయాన్ని గౌరవించాలి. మన అభిప్రాయం ఏందో కూడా మనం పెట్టాలి కదా, తెలుస్తుంది. ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి అది, ఈయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఇది. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. రాష్ట్రపతిగా ఒక్క బీసీ లేడు, ఉపరాష్ట్రపతిగా లేడు, రాష్ట్రపతిగా లేడు. ఇంకేడున్నాడు? అందుకోసమే బీసీ బిడ్డ ఏం బయటోడు కాదే, మన ద్రవిడ బిడ్డనే కదా, మన తమిళనాడే కదా, మన ద్రవిడ బిడ్డనే కదా, దక్షిణ భారతదేశమే. ఇక్కడ మన రక్తం దాగిన వాళ్ళకంటే వాళ్ళు నయం కాదా బీసీలు? తమిళనాడులో లీడర్లకు ఉన్న బీసీ కమిట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఉంటే నిజంగా ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చుంటే బీసీలకు బిల్లు అమలు కానిస్తాడా? వాళ్ళు కొన్ని సందర్భాలు వస్తే స్టాలిన్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు. అట్లుంటది, స్టాలిన్ కూడా సపోర్ట్ చేస్తాడు అవసరమైతే సందర్భాలు వస్తే అట్లుంటది. నేనేమంటున్నంటే మా బీసీ అభ్యర్థి మనలో ఇప్పుడు వచ్చిన చైతన్యం అలాగే ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరింది. తెలంగాణ రాష్ట్రం బీసీలో మీరు రాసి పెట్టుకోండి. 2028 నాడు వీళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఈ బీసీలను ఇన్ని రోజులు అనగదొక్కుతున్నటువంటి వాళ్ళంతా చిత్తు కొట్టుకపోతారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, ఆ కథ జరుగుతుంది. ఇక పత్రికలలో మీ అందరికి తెలుసు, మన తెలుగు బిడ్డ, మన ఆత్మగౌరవం, మన రైతు కుటుంబం, అంచెలంచె ఇవన్నీ డ్రామాలు ఉంటాయి. అసలు విషయం ఇది, మనం బీసీల వైపు. రైట్, మిగతా వార్తలన్నీ సుదర్శన్ అన్న ఇంకోసేపు. రైట్, నీ కోరిక మేరకు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. అయ్యా, మీ తెలుగు అనేటువంటి మాట, ఈ ఆత్మగౌరవం, ఈ బంజేరు నాయన, ఈ బంజేరి, ఈ సెంటిమెంట్ తో మమ్మల్ని అన్న లాగి మీరు గద్దెలెక్కు. కంచాయిలే కూడా తేలిగా అయినాయి కదా. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, టీఎంసీ రాజ్యసభ పక్ష నేత ఒబ్రేన్, డిఎంకే ఎంపీ కనిమొల్లితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క పేరుపై పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం. ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయని, అందుకే ఈ ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని నిలబెడుతున్నాం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి దేశంలో పేరొందిన ప్రగతిశీల న్యాయ కోవిదుడు అని చెప్పి. ఆయన సుదర్శన్ రెడ్డి గుణం మంచిది కావచ్చు, కులం మంచిది కాదు కదా. వాళ్ళ వల్లనే కదా మాకు ప్రమాదం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ వల్లనే కదా మాకు అవకాశాలు లేకుండా పోయినాయి బీసీలకు. కాబట్టి నిన్ను కులం కోణంలోనే చూస్తాం. మా బీసీనా కాదని మిమ్మల్ని కులం కోణంలోనే చూస్తాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. అబ్బా, ఎంత ఆపద మీద ఏర్పాటు చేసిన. ఎన్నడైనా బీసీలకు సంబంధించి బీసీ అభ్యర్థులు గెలవాలని ఎన్నడన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టినాడా? తిన్మార్మల్లన గెలవాలని ఒక్కటన్నా. ఈడ పోటీ చేస్తే, రెడ్లు పోటీ చేస్తే 3 సభలు హెలికాప్టర్ వేసుకొని తిరిగినటువంటి ముఖ్యమంత్రి ఈయన. తీన్మార్మలను ఓడగొట్టుమని కుట్రలు బండినటువంటి ఆయన ఈయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. తెలుగువారిగా చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, భాజపా ఈ నేతలు ఎవరైతే ఉన్నారో, మీరు బీసీల పక్షపాతలా, బీసీలకు వ్యతిరేకలా ఈ నేతలందరూ తెలుసుకోవాలి. ఈయనంటే ఓపెన్ గా చెప్పేసి నేను రెడ్ల మనిషినే, నేను బీసీల మనిషినే కాదని చెప్పి ఆయన చర్యల ద్వారా ఆయన చెప్పేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బీసీలకు ఉన్నదిగా. కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలన్నది ఇండియా కూటమి నిర్ణయం. ఇది తెలుగు వారికి దక్కిన గొప్ప గౌరవం. ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలకు సుదర్శన్ రెడ్డి నియామకానికి సంబంధమే లేదు. మా ఆత్మగౌరవం ఈ తెలంగాణనే కాదు, ఈ భారతదేశంలో ఉన్న బీసీల ఆత్మగౌరవం రాధాకృష్ణన్ గారే. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అధికార విపక్షాలకు భాజపాతో మేము కొట్లాడాల్సి వచ్చినప్పుడు సైద్ధాంతిక పరంగా ఆ రకంగా కొట్లాడుకుంటాం. కొట్లాటని అది వేరు. సిద్ధాంత పరంగా నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా
నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయితే ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతం ముఖ్యమని మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బుధవారం మొత్తం 4 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2025 కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. కొన్ని బిల్లులు సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించినట్టుగా తెలుస్తా ఉందట. 4 బిల్లులు ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. ప్రధానమంత్రి తప్పు చేసినా, మంత్రులు తప్పు చేసినా, 10 సంవత్సరాలకు ఎక్కువ జైలు శిక్షల్లో అరెస్ట్ అయినా వాళ్ళని పదవి నుంచి తొలగిస్తారట. మంచి పని ఇది. ఆత్మవిశ్వాసం విశ్వమంతా. అందాల పోటీలంటే సౌందర్య ప్రదర్శన కాదు, అడుగడుగునా ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం, మహిళా సాధికారత, సామాజిక సేవ దిశగా సాగే అడుగులు అంటోంది రాజస్థానీ సుందరి మణికా విశ్వకర్మ. ఇక 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు. నిబంధనల ఉల్లంఘనతో అమెరికా నిర్ణయం. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ఆ దేశం రద్దు చేసింది. విదేశాంగ శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు బీబీసీ కథనం తెలిపింది. వీరిలో 4,000 మంది దేశ చట్టాలను ఉల్లంఘించడం, 6,000 మంది వీసాలు రద్దు చేసిందట. ఇక భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగీతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య, మనం శత్రువులం కాదు, భాగస్వాములం అన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం తెలిపింది. పునరుద్ధరణ చేయబోతా ఉందట. ఇక ఇది ఇట్లుంటే తీరని నష్టం. ఇంకో గమ్మత్ చెప్తా. ఇక ఇగో ఐఏఎస్ ఆఫీసర్ షరతు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు చూడు. ఇట్లా కాళ్ళు మొక్కించిన షరతును రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్కోకు చైర్మన్ చేసిండు. ఆయన రెడ్కో చైర్మన్ గా ఆయన నియమించాడు. సంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి ఆయనని తీసుకొచ్చి రేవంత్ కాళ్ళకు దండం పెట్టబోయిన టాప్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయననే. మళ్ళా ఇది కథ. ఏం జరుగుతుందో చూడురి. నిన్న ఈ వివరాలన్నీ ఇచ్చేసిరు. ఎస్, దాన్ని కొనసాగించేది ఆధిపత్య కులాలన్నీ ఒకటే. మీరు గుర్తుపెట్టుకోరు. ఒక ఊర్లో సపోజ్ ఒక ఊర్లో సర్పంచ్గా ఒక బీసీ ఆయన పోటీ చేసిండు, ఇంకొక ఆయన రెడ్డి ఆయన పోటీ చేసిండు అనుకో. ఈ బీసీ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనుకో, కాంగ్రెస్లో ఉన్న రెడ్డి గారు కూడా ఆయన కోటేయడు, ఈయనకే ఓటేస్తాడు, ఆయన రెడ్డి గారికి. అర్థమైందా? అందుకోసమే మనం వీళ్ళ పక్కనే ఉండి వీళ్ళ కోట్లేదు, మన వాళ్ళకు ఓట్లేసుకోవాలి. వాళ్ళు కొట్లాడుకున్నా మంచిగా ఉంటారు. ఆ విషయంలో వాళ్ళు కొట్లాడుకున్నా ఏం చేసుకున్నా బలేదు మనమే. అందుకోసమే మనం ఓట్ల రాజకీయమే చేయాలి. గ్రామాల పొంటి ఇలా చైతన్యం వచ్చి బీసీలంతా ఇలా మంచిర్యాల అక్కడ సభ ఉంది, ఇప్పుడు నేను బయలుదేరాలి ఆడికి. అందుకే సుదర్శన్ అన్నని ఇవి చెప్పమని చెప్తా ఉన్నా. ఏముంటాయి ఇందులో? పత్రికలు మనవి కావు, టీవీలు మనవి కావు, ఏవి మనవి కావని చెప్పిన కదా అసెంబ్లీలో నిండు సభలో నిలబడి. అదే కథ ఇక్కడ కొనసాగుతుంది. బీసీ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో ఆయన గెలవాలి అని మనస్ఫూర్తిగా నేను బీసీ బిడ్డగా కోరుకుంటా ఉన్నాను.